మేడం మస్తు నవ్వుతుంది, ఆడేమన్నా కామెడీ షో జరుగుతుందా అని అందరూ అనుకుంటారు. తమిళనాడు కోయంబత్తూరులో 10 ఏళ్ల బాలికపై జరిగిన ఘోరం గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. దానికి సంబంధించి ఓ రోజు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చాలా మంది జర్నలిస్టులు అక్కడికి వెళ్ళి వాళ్ళ మైక్స్ ని పెట్టడం జరిగింది. అక్కడ మేడం గారు గోర్లు గొరుక్కుంటా అటు ఇటు చూసుకుంటా, అటు 2 సార్లు మిడిల్ లో మేడం ఉండి మస్తు నవ్వుకున్నారు. ప్రీవియస్ గా ఈ మేడం మస్తు వర్క్ చేస్తుందని చెప్పేసి ఆమెకి లేడీ సింగం అని ఒక పేరు కూడా ఇచ్చారు కొంతమంది. మరి ఇప్పుడు ఎందుకు ఈ మేడం ఇలా చేసింది అనే దానిపైన తను క్లారిటీ అయితే ఇచ్చింది. అయినా సరే అలాంటి ఓ విషయంలో ఇలా మీరు సీరియస్ గా తీసుకోకుండా నవ్వుతూ జోక్స్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి చాలా మంది తనపై మండిపడుతున్నారు, ట్రోల్స్ కూడా చేస్తున్నారు. యూనిఫామ్ వేసుకొని ఒక మిషన్ లాగా పని చేయడమే కాదు మేడం, అవతలి వ్యక్తి మనోభావాల్ని కూడా అర్థం చేసుకోవాలి అని చెప్పి ఇంకొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. డబ్బులు వస్తున్నాయి కదా అని సంతోషంగా ఉంటున్నాం, కంటి నిండా నిద్రపోతున్నాం, కడుపు నిండా తిండి తింటున్నాం అంటే సరిపోదు కదా, మనోభావాల్ని కూడా అర్థం చేసుకోవాలి కదా అని చాలా మంది మాట్లాడుకుంటున్నారు. రక్షణ కల్పించాల్సిన మీరు, మేం మీకున్నాం అండగా అని చెప్పి హామీ ఇవ్వాల్సిన మీరు ఇలా నవ్వుతూ ఉంటే చూసేవారికి ఎలా అనిపిస్తుంది? ఒక్కసారి మీరే ఆలోచించండి. దీని విషయంలో ప్రజెంట్ అయితే తమిళనాడు సీఎం విజయ్ సార్ అయితే రియాక్ట్ అవ్వడం జరిగింది. వాళ్ళని సస్పెండ్ కూడా చేశారు.